వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ దూకుడు పెంచారు. కాకినాడ పోర్టులో కార్యకలాపాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. రానున్న రోజుల్లో పవన్ స్పీడ్ మరింత పెరగనుందా? పాలనా రాజకీయాల్లో పవన్ వ్యూహం ఏంటి? కేంద్రంలో బీజేపీకి సౌత్లో స్టార్ క్యాంపెయినర్ దొరికినట్టేనా? త్వరలో ఢిల్లీలో ప్రచారానికి కూడా పవన్ వెళ్లబోతున్నారా? పవన్ కళ్యాణ్ ఇక పాన్ ఇండియా పొలిటికల్ స్టారా? లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, పవన్ కళ్యాణ్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. 5 నెలల్లో పవన్ కళ్యాణ్లో కనిపిస్తున్న మార్పు కానీ, పనుల్లో వేగం, రాజకీయంగా దూకుడు, చాలా కీలక అంశాలపై ఆయన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం పొలిటికల్గా ఒక చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. ఖచ్చితంగా అవన్నీ మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం ఈ రోజు మనం ఆల్రెడీ ఇప్పుడు డిబేట్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కాకినాడలో ఉన్నారు. కాకినాడలో ఆయన రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి గతంలోనే ఆయన ఆరోపణలు చేశారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు చేశారు. అలాగే అటు పౌర సరఫరాల మంత్రిగా అదే జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన గతంలో కొన్ని తనిఖీలు చేయటము, భారీగా ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో పట్టుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఈ అక్రమ రవాణా అయినా ఎందుకు ఆగటం లేదన్న అంశంకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళటం, ఆకస్మిక తనిఖీలు చేయటం, ఒక నౌక వేసుకుని ఎక్కడైతే ఆ రేషన్ బియ్యం పట్టుకున్నారో అక్కడికి మళ్ళీ నౌక వేసుకుని వెళ్ళటం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ముందు ఈ అంశంపై మీ కామెంట్ ఏంటి? తర్వాత ఆయన దూకుడు, ఆయన రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆయన ఏ విధంగా చూసింది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఈ రోజు అంశంపై మొదట మీ కామెంట్ ఏంటి? ఇది ఏంటంటే క్లియర్ గా ఇది ఆయన మంత్రి కూడా వెళ్ళి 5 నెలలు తిరిగాడు, అక్కడ ఏం చేయలేకపోయాడు. ఈ మినిస్ట్రీ ఆయన పార్టీ కింద ఉన్నది. ఇలాగ బియ్యం తీసుకుని, గవర్నమెంట్ బియ్యం తీసుకుని దొంగతాటిగా ఎక్స్పోర్ట్ చేస్తారంటే ఇది వెంటనే ఆయన యాక్షన్ తీసుకోకపోతే ఆయన ఇన్ఎఫెక్టివ్ మినిస్టర్. మిగతా మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదు ఆయన పాయింట్అవుట్ కరెక్ట్ గా చేసినప్పుడు ఆయన మినిస్టర్స్ ఏం చేస్తున్నారు చూపెట్టాలి. కాబట్టి ఇది ఆయన వెంటనే దీనికి ఒక జవాబు రావాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కో, సిబిఐ కో అప్పచెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు చేస్తున్నారు ఈ బియ్యం ఎక్స్పోర్ట్, ఎక్కడికి వెళ్తుంది, ఎలా లాగుతున్నారు, ఎలా కలెక్ట్ చేస్తున్నారు, స్కామ్ ఎంత అని చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇవాళ చెప్పేస్తే అయిపోయేది లేదు. ఇలాంటి పెద్ద పని దొంగతనం చేస్తున్నారంటే ఎంతో మంది చెయ్యలు కలిసి ఉంటుంది, ఎంతో మంది కలిసి చేస్తున్నారు. కాబట్టి ఆయనకి మంచి అవకాశం కరప్షన్ ఆఫ్ చేయాలంటే. ఆయన సొంత జిల్లాలో ఇప్పుడు అక్కడి నుంచి ఎలక్ట్ అవ్వాడు. ఈ మంత్రాలయం కూడా ఆయన సివిల్ సప్లైస్ ఆయన కింద, ఆయన మంత్రుల కింద ఉన్నది, ఆయన పార్టీకి సంబంధించి. సో ఇది ఆయన మీద బ్లేమ్ రాకూడదు. ఆయన యాక్షన్ తీసుకున్నారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కో లేకపోతే సిబిఐ కో అప్పచెప్పాలి కేసు. ఆ బియ్యం ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఆంధ్ర నుంచి బయటకు వెళ్తుంది కదా, అందువల్ల తప్పకుండా ఇది ఒక ఫిట్ కేసు అలా చేస్తారు దానికి అనే భావిస్తున్నారు. లేకపోతే ఇంకో జవాబు లేదు. ఆయన ఊరికినే వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళిపోయి గాల్లో మాట్లాడినట్టుగా ఉంటారు. కాబట్టి యాక్షన్ కి ఇదే రూట్, ఇంకో రూట్ లేదు. అంటే మనం చూస్తున్నాం ఈరోజు కాకినాడలో వచ్చారు ఆయన. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి గతంలోనే ఉక్కుపాదం మోపుతా ఉన్నారు, ఈరోజు తనిఖీలు చేస్తున్నారు. అలాగే లోకల్గా ఉన్న ఆ పార్టీ శాసనసభ్యుడు కొండబాపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే సరిగ్గా ఉంటే పరిస్థితి ఎందుకు వస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆయన ఏ స్థాయిలో రెస్పాండ్ అయ్యారో, సనాతన ధర్మ పరిరక్షణ అంటూ మళ్ళీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కూడా నేషనల్ వైడ్ ట్రోలింగ్లో ఉన్న పరిస్థితి, ట్రెండింగ్లో ఉన్న పరిస్థితి. అలాగే మనం చూసాం ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి ఆయన గతంలో చేసిన ప్రకటన. అంటే ఈ దూకుడుకు కారణం ఏమని అనుకుంటున్నారు? ఒకటి, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, 10 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు, 5 సంవత్సరాల క్రితం పార్టీ ఫామ్ చేశారు. యాక్షన్ కావాలి కదా. మీరు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు మీరు ఏం తేడా తీసుకొచ్చారు, మేమేం మార్పు తీసుకొచ్చారు, ఆ ప్రశ్నలు వస్తాయి. ఉరుకునే ఏదో ఎలక్ట్ అవ్వాం, మంత్రులు అవ్వామంటే ప్రజలకి ఈ పార్టీకి మిగతా పార్టీలకి తేడా ఏమిటి అని ఆయన అడిగాడు కదా ప్రశ్న. మనం ఇదంతా పాలిటిక్స్ ఇవన్నీ చేసిన దీనికోసమేనా అని అన్నాడు కదా ఈవేళ. అందువల్ల ఇది యాక్టివిటీ చూపెట్టాలి, ప్రజలకి ఆయనలో తేడా ఉన్నదని చూపెట్టాలి. లేకపోతే ఇదంతా నార్మల్ బిజినెస్, ఇవన్నీ గవర్నమెంట్ లో జరిగేది ఇంతే, తినేస్తారు, మనం ఊరుకుందాం, మనం పార్టిసిపేట్ చేద్దాం, లేకపోతే సహిద్దాం అంటే ఆయనకి ఎవెన్చువల్ గా అది నెగిటివిటీ వస్తుంది ఆయన మీదకి. అపోజిషన్ లీడర్ గా తిరగటం వేరు, ఓట్ల కోసం. మంత్రి అవ్వాక చాలా బాధ్యత ఉంటుంది, ప్రజలు ఇంకో రకంగా చూస్తారు మిమ్మల్ని. సో ఈ యాక్టివిటీ అంతా నేను అనుకుంటున్నా
ఆయన గత 5-6 నెలల తర్వాత యాక్టివ్ అవ్వకపోతే ఆయన పార్టీకి ఆయన ఇమేజ్ కి లోపం వస్తుంది గ్యారంటీగా. సో ఇవన్నీ మనం చూస్తే ఆయన నాకు సెపరేట్ ఇమేజ్ ఉన్నది, యాక్ట్ చేస్తాను అని మెసేజ్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే యాక్షన్ కావాలి ఫైనల్ గా, యాక్షన్. ఆయనకు మంచి అవకాశం, బియ్యం పడిపోతున్నారు, అక్రమాలు రవాణా చేస్తున్నారు, అది కరెక్ట్ సబ్జెక్ట్. ఈడీకి సిబిఐకి అప్పచెప్పడానికి స్టేట్ గవర్నమెంట్ వెంటనే రాస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, పడతారు. ఎంత వెళ్తుంది ఈ బియ్యం, ఈ దొంగ బియ్యం ప్రభుత్వానికి ఎంత నష్టం చేస్తుంది, ఏమిటి రూట్ ఏంటి, ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఎప్పుడు నుంచి జరుగుతాయి, అన్ని బయటకు వస్తాయి. ఇది మంచి అవకాశం ఆయన పేరు తెచ్చుకోవటానికి, యాక్టివ్ గా ఉన్నాడని చెప్పుకోవటానికి. అంటే పాలనలో తనదైన మార్కు వేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు అనుకోవాలా? ఈ పనుల్లో వేగం కానీ, ఇష్యూస్ మీద రెస్పాండ్ అవ్వడం కానీ, ఆ స్పీడ్ ప్రదర్శిస్తుండడం కానీ. తప్పకుండా లేకపోతే ఏంటి ఆయనకి మంత్రులకి మిగతా మంత్రులకి తేడా ఏంటి? టేబుల్కి ఏం తీసుకొచ్చారు మంత్రి అవ్వక ఇప్పుడు క్లియర్ గా ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మీరు అధికారంలో లేనంత కాలం మీరు స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, తిరగొచ్చు, ప్రశ్నించవచ్చు, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని అల్లరి చేయొచ్చు, వాళ్ళని మీద ప్రజలకు కూడా కోపం వచ్చేటట్టుగా చేయొచ్చు. మీరే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, యాక్షన్ చూపెట్టాలి కదా. ఆయన తప్పకుండా ఆయన మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఆయన రెస్పాన్సిబిలిటీ కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నాడు రీసెంట్ గా. ఆయన ఇమేజ్ కి ఆయనకి తెలుసు. ఎందుకంటే ఇలా క్వైట్ గా ఉంటే ఏముండదు. ఇంకో చిన్న విషయం కూడా చెప్తున్నా, మీరు గ్రహించుంటారు. మహారాష్ట్ర చూస్తున్నారు, తెలంగాణ చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రులు అక్కడ ఎంత ముఖ్యంగా ఉన్నారు అన్ని విషయాల్లో. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చేటంటే 2 ఉప ముఖ్యమంత్రులు ఆయనతో వస్తారు. ఇంకా తెలంగాణ గురించి మీకు చెప్పక్కర్లేదు కదా, ఫోటోలు కూడా అన్నిట్లో ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు. చాలా రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం లేడు, ఇక్కడ ఉన్నాడు. ఏ వ్యాక్సిన్ తీసుకుంటున్నాడు, ఆయన రోల్ ఏంటి, ఆ ప్రశ్న వస్తుంది పబ్లిక్ లో, ప్రశ్న వస్తుంది. ఉప ముఖ్యమంత్రి రోల్ ఉన్నది, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. మన ఏదో హోమ్ మినిస్టర్ తో ఏదో కూడా ఇష్యూ జరిగింది, ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నట్టుగా మాట్లాడాడు. కాబట్టి ఆయనకి టైం వచ్చింది యాక్షన్ కోసం. ఆ యాక్షన్ చూపెడితే ఆయనకి ఇమేజ్, ఆయన పార్టీకి మంచిది. ఆయన తెలుసు, మనం చెప్పాలా, ఆయన రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల బట్టి ఉన్నాడు. సో ఆటోమేటిక్ గా ఆయన ఇది గ్రహించుకుని ఉంటాడు. టైం ఫర్ యాక్షన్ అయిపోయింది అని, టైం ఫర్ యాక్షన్ వచ్చింది అని మాత్రం మనకు కనపడుతుంది. ఇదొకటి ఆల్రెడీ సోషల్ మీడియా పోస్టుల పైన ఆగ్రహం వ్యక్తం చేయటం, దానిపైన పెద్ద రచ్చ జరగటం, అలాగే కొందరు పోలీస్ అధికారులు ఇంకా పాత రీతులను వ్యవహరిస్తున్నారంటూ మాట్లాడటం. ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఎవరైతే అనుచితంగా ఉంటారో అది ఎవరిపైనైనా చర్యలు తీసుకునే దిశ ఒక చట్టానికే రాష్ట్ర ప్రభుత్వం యోచన చేసే పరిస్థితి వరకు వచ్చింది. దీనిపై ఏమంటారు? కరెక్ట్. ఇప్పుడు మనకి స్వతంత్రం ఉండాలి, స్వతంత్రానికి లిమిట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మీ స్వతంత్రం నాకు నొప్పి అవ్వకూడదు కదా. మీ ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎదురు వాళ్ళు డ్యామేజ్ అవ్వకూడదు కదా, సామాన్య వాళ్ళు వ్యక్తులు. దాంట్లో తప్పు లేదు. నేను స్వతంత్రం ఉండాలి, సోషల్ మీడియా అంటే, కానీ దాంట్లో కూడా లిమిట్స్ ఉండాలి, రెగ్యులేషన్ ఉండాలి. ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి, అది కూడా క్లారిటీ తేవాలి, ప్రజలకు చెప్పాలి. అందరికీ మీరు ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు, ఈ రూల్స్ ఉన్నాయి, వేగ్గా ఉండకూడదు. వ్యక్తికి తెలియాలి, నేను ఈ లైన్ క్రాస్ అవ్వను, ఈ బౌండరీలో ఉంటా, ఇంతవరకు బయటికి వెళ్ళను తెలియాలి. తెలియకుండా పెడతా ఉంటారు పోస్టులు, దాని మీద పోలీసులు వస్తారు. ఇది మంచి పరిస్థితి కాదు, మంచి ఇమేజ్ కాదు. అందువల్ల ఇప్పుడు ఏం చేసినా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి. మీరు ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కడ వచ్చిందంటే ప్రాబ్లం, మీరు ఏదో లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిట్స్ మాకు తెలియదు, మీకు తెలియదు, మేము కేసు రిజిస్టర్ చేస్తాం, తర్వాత మీరు కోర్టుకి వెళ్ళి, ఇదంతా పబ్లిక్ కోపం వస్తుంది. సో ప్రభుత్వం స్ట్రైట్ అవే క్లారిటీ ఇవ్వాలి, అది పబ్లిసైజ్ చేయాలి, దానికి స్టిక్ ఆన్ అవి ఉండాలి. పెంటపాటి పుల్లారావు గారు, మీరు లైవ్లో ఉండండి, అనాలిసిస్ కంటిన్యూ చేద్దాం. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈరోజు కాకినాడ పోర్టులో కార్యకలాపాలపై ఆకస్మిక తనిఖీకి బయలుదేరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక నౌక ద్వారా ఎక్కడైతే ఒక ఈ బియ్యం అక్రమ రవాణా అవుతుందని అంశం సంబంధించి, ఎక్కడైతే ఆ అక్రమ రవాణాకు సంబంధించి రేషన్ బియ్యం ఎక్కడైతే ఉందని
అటు తనిఖీల్లో బయటపడుతున్న నేపథ్యంకి సంబంధించి ఆయన స్వయంగా పర్యవేక్షించడానికి నేరుగా ఒక బోట్లో ప్రయాణం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఈ 10 టీవీకి అందిన ఎక్స్క్లూజివ్ విజువల్స్లో ఆల్రెడీ మీరు గమనించే ఉంటారు, ఒక పెద్ద నౌక కూడా ఉంది. ఆ నౌక దగ్గరికి మనం రైట్ సైడ్లో చూడొచ్చు. ఆ నౌక దగ్గరికి ఇప్పుడు రీచ్ కాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇది డైరెక్ట్గా 10 టీవీ లైవ్ విజువల్ మీరు ప్రస్తుతం వాచ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మనకు తెలుసు, ఆయన అంతకుముందు జనసేన అధినేతగా ఎన్నికలకు ముందు కూడా ప్రభుత్వం పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అనేది అక్రమ రవాణాకు వెళ్తుంది, కొందరు ప్రజాప్రతినిధుల హస్తం ఉందంటే అప్పుడు కాకినాడ ఎమ్మెల్యేపై నేరుగా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో దీన్ని ఒక ప్రియారిటీ అంశంగా ఆయన తీసుకున్నారు. పౌర సరఫరాల మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గత నెలలోనే కొన్ని తనిఖీలు చేసి కొన్ని గోడౌన్లలో కొన్ని టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా అక్రమ రవాణా తగ్గలేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈరోజు నేరుగా రంగంలో దిగారు. యాక్చువల్గా ఈ అంశాలపై సమీక్ష చేద్దాం అనుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొంత ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కేవలం పర్యవేక్షించి మీడియాతో మాట్లాడడానికే ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక బోటు ద్వారా ఆ నౌక ఉన్న ప్రాంతానికి పవన్ కళ్యాణ్ స్వయంగా నేను వెళ్ళి పర్యవేక్షిస్తానని చెప్పడంతో అప్పటికప్పుడు అధికారులు ఒక బోట్ను కూడా సిద్ధం చేశారు. ఆ బోట్లో పవన్ కళ్యాణ్తో పాటు కాకినాడ శాసనసభ్యుడు కొండబాబు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్, అలాగే పౌర సరఫరాల శాఖ అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఇంకా యంత్రాంగం అందరూ కూడా బయలుదేరారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు 10 టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన లైవ్ విజువల్స్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అటు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఈరోజు కాకినాడ పోర్టులో అసలు కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయి, ఎందుకు విజిలెన్స్ ఉండటం లేదు, ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఎందుకు అరికట్టలేకపోతున్నారు, గత నెలలో ప్రభుత్వం కొన్ని దాడులు చేసినా మళ్ళీ ఎందుకు పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో స్వయంగా ఆయన రంగంలో దిగారు. ఈరోజు కాకినాడ పోర్ట్ ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. అక్కడ అధికారులని కొన్ని వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ ఎందుకు ఏ రూపంలో ఎటువైపు నుంచి ఈ బియ్యాన్ని అక్రమ రవాణా ద్వారా ఈ భారీ నౌకలకు తరలిస్తున్నారన్న అంశంకు సంబంధించి ఎందుకు మీరు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కాకినాడ శాసనసభ్యుడు కొండబాబుపై కూడా మీ విజిలెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందంటూ అందరి సమక్షంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అక్కడ బియ్యం కూడా ఆయన పరిశీలించారు. ప్రత్యేక బోట్లో నౌక వైపు వెళ్తున్న విజువల్స్ కూడా మీరు 10 టీవీ స్క్రీన్ పై చూశారు. రైట్, పెంటపాటి పుల్లారావు గారు మనం చూస్తున్నామంటే డిపార్ట్మెంట్స్ వైజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి ఆయన గతంలో చాలా కీలక ప్రకటన చేశారు, సమీక్ష చేశారు. ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడు అధికారులతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ స్మగ్లింగ్ సంబంధించి మీ 2 రాష్ట్రాల సహకారం కూడా కావాలి, అలా అయితే మేము నిర్మూలించగలమని. రెండోది ఈరోజు బియ్యం రేషన్ అంటే పేదలకు అందాల్సిన పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పేదలకు అందాల్సిన ఉచిత బియ్యంకి సంబంధించి అది అక్రమంగా రవాణా అవుతుంది అన్న అంశంకి సంబంధించి ఈరోజు రెండో పబ్లిక్ ఇష్యూ. అలాగే మనం చూసాం సోషల్ మీడియా ఇష్యూస్పై కానీ, అలాగే లడ్డూ కల్తీ వ్యవహారంపై కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే ఆయన ఎజెండా ఏమై ఉండొచ్చు, ఆయన వ్యూహం కానీ, ఆయన ఒక్కొక్క పబ్లిక్ ఇష్యూని తీసుకొని దానిపైన కొంచెం ఇన్డెప్త్గా వ్యవహరిస్తున్న తీరు కానీ. ఒక్కటి, ఆయన తప్పకుండా ఒక ఎఫెక్టివ్ మంత్రి అని చెప్పుకోవాలి. తర్వాత డిప్యూటీ సీఎం అంటే కొద్దిగా హోదా ఉన్నది, ఆయన యాక్షన్ తీసుకోగలడని అనేది చెప్పుకోవాలి. లేకపోతే అది అలంకారం కాదు కదా, ఊరికనే డిప్యూటీ సీఎం అలంకారం కాదు కదా. ఆ పదవి ఏంటి వాల్యూ ఆయన చూపెట్టుకోవాలి. దాదాపు 6 నెలలు టైం అయిపోయింది. మీరు చెప్పిన సబ్జెక్ట్స్ అన్ని ఆయనకి డీల్ చేసే విషయాలు యాక్షన్ కావాలి. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకి ఇలా తప్పు జరుగుతుంది, ఎవరు చేస్తారంటే ప్రజలు మీ మీదే బ్లేమ్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి ఆయన చేయవలసింది? కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి అప్పచెప్పాలి. ఆయన ఒక మంత్రిగా ఆ బియ్యం ఎక్కడికి వెళ్తుంది, ఏ వార్డు మీద వెళ్తుంది, అంతవరకు వెళ్ళక్కర్లేదు.
ఆయన రాగానే రిపోర్ట్ రాసి ఆ చీఫ్ సెక్రటరీ ద్వారా ఈడీని వాళ్ళని పిలిచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అన్ని తెలిసిపోతాయి. అది చేస్తారా చేయరా? అది చేయకుండా ఇప్పుడు వదిలేస్తే చాలా ఒక రియాక్షన్ వస్తుంది. మీరు ఒక సబ్జెక్ట్ టేకప్ చేసాక అది సాల్వ్ చేయాలి, ఆ సొల్యూషన్ చూపెట్టాలి. ఆయన ఒక ఎఫెక్టివ్ మంత్రి, దేనికి వచ్చారు పవర్కి, ఎంత ఆయనకి హోదా ఇచ్చారు, పబ్లిక్ ఎంత సపోర్ట్ చేశారు, తేడా చూపెట్టాలి మీరు. ఎందుకంటే ఒక విషయం మర్చిపోవద్దు, పొలిటికల్ గా కాంపిటీషన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో విశేషంగా ఉన్నాయి, దేశంలో అన్ని చోట్ల ఉన్నాయి. మీరు చేయకపోతే ఇంకోళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, మీరు చేయకపోతే విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఖాళీ అనేది లేదు. ఆపోజిషన్ స్పేస్ ఎప్పుడు ఖాళీగా ఉండదు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఉదాహరణ చెప్తున్నా, మహారాష్ట్రలో తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు, అపోజిషన్ లేదనుకోదు, పూర్తి అపోజిషన్ ఉన్నది. ఏ స్టెప్ తీసినా ప్రజలు తీసుకుంటారు, చూస్తారు. సో అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసని నేను భావిస్తున్నా. సో యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మీరు అడగవలసింది యాక్షన్ ఏంటి దీని మీద. ఇది వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అంటే కుదరదు. ఇంకా మీరు మంత్రిగా వచ్చారు, ఇన్స్పెక్ట్ చేశారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఏంటి యాక్షన్? సో పబ్లిక్ ఇప్పుడు ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎవరో అక్కడ ఆ విజిలెన్స్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయటం అది కాదు. ఇంత ఓపెన్ గా జరుగుతుందంటే ఎన్ని సంవత్సరాల బట్టి జరుగుతుంది, ఎంత బియ్యం వెళ్ళిపోయింది, ఎంత లాభాలు ఎవరు పంచుకున్నారు అన్ని పట్టేయచ్చు, రికార్డ్స్ అన్ని ఉంటాయి. కోర్ట్ ఆఫీసర్లు పర్మిషన్ లేకుండా ఆ బియ్యం రాదు, ఆ వాళ్ళు పెట్టాలి, వాళ్ళకి చిన్న బోట్స్ పెట్టాలి, ఎంత క్లియర్ గా వచ్చేస్తారు. అది మనం చేస్తారా? అది చూడాలి. చేయకపోతే ఇన్ఎఫెక్టివ్ అంటారు, చేస్తే ఎఫెక్టివ్ డిప్యూటీ సీఎం అంటారు. సో ఆయన ఇమేజ్ పెంచుకోవాలి, ఆయన ఇమేజ్ సేవ్ కూడా చేసుకోవాలి పొలిటికల్ గా. ఎందుకంటే మనం చూసాం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఆయనకున్నా, ఏదో చూస్తున్నాం అందుకునే తిరుగుతున్న మొదలు పెట్టాడు ఆయన. సో యాక్షన్ తీసుకుంటారు అనే భావిస్తున్నాం. యాక్షన్ అంటే ఇందాక చెప్పారు కదా, ఎవరినో సస్పెండ్ చేశాం, ఆగదు. ఇది ఒక వర్షన్ లాగా వెళ్తా ఉంటుంది. సీరియస్ గా తీసుకోవాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తీసుకొచ్చి అది కేసు పెట్టి ఎంక్వైరీ చేసి టైం బౌండ్ గా చేసి అది చేయాలి. లేకపోతే ఇది కూడా ఏమవుతుందంటే రాను రాను పబ్లిక్ రియాక్షన్ వస్తుంది, నెగిటివ్ రియాక్షన్ వస్తుంది. ఒకసారి ఒక మంత్రి దిగాక ప్రాబ్లం మీద ప్రాబ్లం సాల్వ్ చేయాలి, సొల్యూషన్స్ ఉన్నాయి, వెళ్ళిపోతే ఆయన తెలుసుకోవాలి. ఆఫీసర్లు ఉన్నారు, ఏం చేయాలో చెప్తారు, అవన్నీ తెలుసుకోవాలి. అది ఆయనకు ఒక అవకాశం, ఇది ఆయన ఎఫెక్టివ్ గా నేను ఉన్నానని చెప్పుకుంటాను. అంటే పెంటపాటి పుల్లారావు గారు, ఇదొక అంశం. అటు పరిపాలనలో కానీ అలాగే కూటమి ఐక్యతను ప్రదర్శించడంలో సీఎం చంద్రబాబు నాయుడుతో సమన్వయం కానీ ఈ విషయంలో చాలా రాజకీయ పరిణతి ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ అని మీలాంటి విశ్లేషకులు కూడా చాలా సందర్భాలు అంటున్నారు. ఇదొక ఎత్తు అయితే, రెండోది రాజకీయంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్ళారు. ఆయన ప్రచారం చేసిన చోట భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మెజార్టీలు వచ్చాయని భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు. అలాగే త్వరలో ఢిల్లీ ఎన్నికలు కూడా ఆయన ప్రచారానికి తీసుకువెళ్ళబోతున్నారు. ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి అలాగే తమిళనాడులో కొందరు నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో ట్రెండింగ్లో ఉన్నాయి. త్వరలో కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీకి ఈయన ఒక బ్రహ్మాస్త్రంగా మారారా, రాజకీయంగా ఒక స్టార్ క్యాంపెయినర్గా మారారనుకోవచ్చా? ఒక్కటి మనం ఒక విషయం మర్చిపోకూడదు. భారతదేశంలో 29-30 రాష్ట్రాలు ఉన్న చోట భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వీకెస్ట్ పార్టీ. ఇంకెక్కడ ఏ రాష్ట్రంలో ఈ 1%, 2% ఓట్లు వచ్చేది లేదు. అన్ని చోట్ల బాగా పెరిగారు. తమిళనాడులో పెరిగారు, సొంతంగా కేరళలో పెరిగారు. ఏ రాష్ట్రంలో ఇంత నీరసంగా లేదు పార్టీ పెరగాల వద్దా అంటే తప్పకుండా వాళ్ళకి పెరగాలి. వచ్చే 5 సంవత్సరాల్లో వాళ్ళకి వ్యూ ఉన్నది. ఎలా పెరుగుతుందంటే వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నాడు, ఆయన ద్వారా పెరగాలని. ఎందుకంటే మనకి పెద్ద నాయకులు ఎవరు కనపడుతున్నారు బీజేపీలో? టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఆర్గనైజేషన్ లేరు. తెలంగాణలో బోల్డ్ మంది ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి పెద్ద లీడర్షిప్ ఏర్పడింది, ఆంధ్రాలో లేదు. కాబట్టి ఆయన బయటికి వెళ్ళినా ఎక్కడికి తిప్పినా మెయిన్ ఆబ్జెక్టివ్ బీజేపీది ఆంధ్రప్రదేశ్ లో కొంచెం స్థిరపడాలి. స్థిరపడటానికి అలయన్సెస్ కావాలి. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, నేచురల్ గా భారతదేశంలో బీజేపీ కూడా ఒక వచ్చిన వ్యూ ఏంటంటే వాళ్ళు సరిపడట్లేదు. అన్ని చోట్ల రాష్ట్రాల ఎలక్షన్ గెలవటానికి కష్టం. మహారాష్ట్రలో ఏం చూసాం? బీజేపీ 2 ప్రాంతీయ పార్టీలతో అలయన్స్ పెట్టుకుని పవర్కి వచ్చి, అలయన్స్ పార్ట్నర్స్ చాలా ముఖ్యం. మేము మా ధర్మం, మా కోalition ధర్మం అని చెప్తున్నారు కదా.
సో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టార్ లాగా ఆయనకున్న చారిస్మా వాడుకుందాం అక్కడ ఇక్కడ, వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్స్ కావాలి, అది ఒక ఐడియా ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మెయిన్ టార్గెట్. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళు చక్కగా అందరితో కలిసి ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ బీజేపీ ఐడియా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా వీక్ గా ఉన్నారు, ఎలా పెరగాలి, ఎలా లీడర్షిప్ తేవాలి, అది పెద్ద ఆలోచన. సొల్యూషన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత పెరిగినా ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించుకోవాలి, ఏలైగా మనం సాలిడ్ గా ఉంచుకోవాలి, పెరగాలి, అది తప్పకుండా బీజేపీ ఆబ్జెక్టివ్ ఉంటాయి. లేకపోతే ఆయనతో అంత క్లోజ్ గా పనిచేయటం, ఆయన కూడా పనిచేస్తానని చెప్పుకోవటం, ఇవన్నీ కాంప్లిమెంటరీ. ఆయన రెడీగా ఉన్నారు, వాళ్ళకి అవసరం వచ్చి ఆ అవసరం ఫైనల్ గా ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏం రిజల్ట్స్ వస్తాయి రాబోయే ఎలక్షన్స్ లో, బీజేపీ బలపడతాదా, బీజేపీ ఇంకా వాళ్ళ మీద ఇళ్ళ మీద ఆధారపడి కొన్ని సీట్ల కోసం వెళ్తాదా, అది వచ్చే ప్రశ్న. ఎందుకంటే మీకు తెలంగాణ, కర్ణాటక బీజేపీ చాలా సాలిడ్ అయిపోయింది, ఆంధ్రాలో వీక్ గా ఉన్నది, తమిళనాడులో వీక్ గా ఉన్నది. సో ఇవన్నీ పెంచుకోవటానికి ఇది ఒక ప్లాన్ యాక్టివిటీ. వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఉపయోగం కదా. ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, అలయన్సెస్ షిఫ్ట్ అవుతా ఉంటాయి. ఈ ఎలక్షన్ లో కలిసి పనిచేసిన వాళ్ళు వచ్చే ఎలక్షన్ లో కలిసి పనిచేయకపోవచ్చు. 4.5 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా వస్తుందో మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. అందువల్ల ఇది ఒక ఓవరాల్ ప్లాన్. ఆయనకి కుదిరింది, దేశం అంతా తిరిగితే ఆయన ఇమేజ్ పెరుగుతుందని ఒక ఆలోచన ఉండొచ్చు. దేశం అంతా పెరిగితే నాకు చారిస్మా పెరుగుతుంది, అది ఆంధ్రాలో ఉపయోగపడుతుంది, అది కూడా మనం అలాగ ఆలోచించవచ్చు కదా. తప్పకుండా ఇది వాళ్ళకి మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల ఆయన వెళ్తున్నారు, అవి పిలుస్తున్నారు. అంటే ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ నిర్మాణం, ఇలాంటి అంశాలని ఇప్పుడు అంటే మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతల కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నారు ప్రచారాల్లో కానీ బయట కానీ. అంటే మరి ఆ ఇష్యూస్ కూడా అర్థం చేసుకోవాలి కదా, ఆ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. ఆ ఇష్యూస్ నాకు అర్థం అవ్వను, నాకు నేషనల్ పర్స్పెక్టివ్ తీసుకోగలను, కమెంట్ చేయగలను అన్నిట్ల మీద. ఇవాళ శివసేన చేస్తుంది కదా మహారాష్ట్రలో, శరద్ పవార్ పార్టీ చేస్తున్నారు కదా నేషనల్ ఇష్యూస్ మీద. సో ప్రాంతీయ పార్టీ అని ప్రాంతీయ ఇష్యూస్ కే రెస్ట్రిక్ట్ అవుతాం మంచిది కాదు. ఒక నేషనల్ ఇమేజ్ కూడా వస్తే పార్టీకి, ప్రావిన్షియల్ గా ఆ రాష్ట్రంలో మంచిది కదా పెరిగితే. ఎంత ఇంటర్లింక్. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఇమేజ్ వచ్చినా దేశంలో ఇమేజ్ లేకపోతే నీ బార్గెనింగ్ పవర్ ఉండదు సెంట్రల్ లీడర్స్ తో. సో ఇవన్నీ ఒక రకమైన స్ట్రాటజీస్ ఇమేజ్ కోసం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం సతీష్ గారు, ఈవేళకి ఒక 30-40 సంవత్సరాల రాజకీయాలకి తేడా ఏంటంటే, ఒక డిఎంకే పార్టీ అప్పుడు 30-40 సంవత్సరాల క్రితం ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఏదో ఐడియాలజీ, క్యాన్వాసింగ్, అలా తిరగటం, బుక్లెట్స్ చేయటం, ప్యాంప్లెట్స్, ఇప్పుడు మారిపోయింది. 5 నిమిషాల్లో మీరు మాట్లాడిన సోషల్ మీడియాలో లక్షల మందికి వెళ్ళిపోతారు. ప్యాంప్లెట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీరు ఏం చేస్తున్నారో ఇన్స్టెంట్ టైం అక్కడక్కడే అందిపోయింది. సో ప్రజలకి అందించడం మెసేజ్ చాలా ఈజీ అయిపోయింది. మాట్లాడడానికి టైం కూడా లేదు. ఒక 30-40 సంవత్సరాల క్రితం ఈవేళ చేసిందంతా రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ వచ్చే వరకు ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు మీకు చూపెట్టింది ఏంటి, మీ స్క్రీన్ మీద ఆయన ఏం చేస్తున్నాడో ఇన్స్టెంట్ గా చూపెట్టారు. ఇన్స్టెంట్ న్యూస్, ఇన్స్టెంట్ అయిపోయింది. న్యూస్ అనేది 1 అవర్ లేట్ కూడా లేదు. సో ఈ మార్పులన్నీ అడ్వాంటేజ్ తీసుకోగలరా, ఏ పార్టీ తీసుకోగలరు, వాళ్ళకే అడ్వాంటేజ్, వాళ్ళకే పాలిటిక్స్. ఎందుకంటే ఆ న్యూస్ సైకిల్ డామినేట్ చేస్తున్నారా లేదా. ఇవాళ న్యూస్ కోసం న్యూస్ క్రియేట్ చేయటం, న్యూస్ డామినేట్ చేస్తే పాలిటిక్స్ డామినేట్ చేస్తే. మనం పెద్ద దేశ నాయకులు ఎవరో ఇల్లు కలిపోతే ఇల్లు అక్కడ నిలబడి ఫోటోలు దిగుతున్నారంటే ఆ న్యూస్ సైకిల్ కోసం మేము వెళ్ళాం, మేము వచ్చాం అని చెప్తాం, అది సరిపడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు 370 మీద ఇంకో దాని మీద కమెంట్ చేస్తే ఆ న్యూస్ ట్రెండ్ అవుతుంది కదా. పబ్లిక్ సైకాలజీలో ఉన్నారు కదా, మైండ్ లో ఉన్నారు కదా. అది ఇవాళ పాలిటిక్స్. పార్టీ స్ట్రక్చర్ కంటే మీరు డైరెక్ట్ గా ఒక మనిషి, ఒక ఓటరు ఆయన ఇంటికి వెళ్ళిపోయి మీరు మాట్లాడుతున్నారు, ఆయన చేతిలో మాట్లాడుతున్నారు ఫోన్ మీద. సో అది అడ్వాంటేజ్ తీసుకోవటానికి తప్పకుండా రాజకీయ పార్టీలు చేస్తున్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి అది తెలుసు అని భావిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఆయన దూకుడు అంశం ఒకటైతే, ఇంకా రాజకీయంగా మనం చాలా అంశాలు మాట్లాడుకున్నాం.
అంటే ఈయన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా పవన్ కళ్యాణ్ మారారని అనుకోవచ్చా? అది మరి ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఆయనకు ఫుట్టింగ్ లేదు కదా. ఇక్కడ కూడా ఒక లిమిటెడ్ రోల్ ఆయనే పెట్టుకున్నారు కదా. మన ఎలక్షన్ లో 60 సీట్లు 70 సీట్లు పోటీ చేయలేదు కదా, 21 సీటే పోటీ చేశాడు. ఆయన ఇమేజ్ పెద్ద ఇమేజ్ ఏమైనా పొలిటికల్ ఫుట్ ప్రింట్ అంటారు. ఫుట్ ప్రింట్ అడుగులు ఎక్కడ ఉన్నాయి? ఒక 20 సీట్ల వరకే ఉన్నాయి, 21 సీట్లే. సో అది ఎలా తెలుసుకోవాలి? ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయనకి ఎమ్మెల్యే లేని చోట ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంచుకోవాలి? ఆయనకి పార్ట్నర్ టీడీపీతో గొడవ లేకుండా ఎలా చేయాలి? ఇమేజ్ ఎలా ఉండాలి? ఇది చాలా ట్రికీ సిచ్యువేషన్. పెరిగితే వాళ్ళ పార్ట్నర్స్ కోపం, పెరగకపోతే ఆయన పార్టీ పెరిగిపోతాది. సో ఇది ఒక పెద్ద డైలమా ప్రాంతీయ పార్టీలు. ఎంత పెరగాలి, ఎంత పెరగకూడదు, నాయకుడు ఎంత ప్రొజెక్ట్ అవ్వాలి. నాయకుడు పెద్దోడు అయిపోతాడంటే పార్ట్నర్ల ముందలు బాధపడతారు. ఇవాళ మహారాష్ట్రలో మనం చూసేది ఏంటి? ఇంకా ముఖ్యమంత్రి సెటిల్ అవ్వలేదు. ఇంకా 2వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు అవుతుందంటే లోపల ఎంత గొడవలు జరుగుతున్నాయి, ఎంత డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి, మీరే అర్థం చేసుకోవాలి. అందువల్ల సింపుల్ గా మన సిచ్యువేషన్ తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన పెరగటానికి ఒక లిమిట్స్ ఉన్నాయి రాష్ట్రంలో. సో బయట ఇమేజ్ పెరిగితే హెల్ప్ అవుతుంది, యాక్టివిటీ కనపడుతుంది, నేషన్ వైడ్ ఇమేజ్ వస్తే ఇక్కడ కూడా ఉపయోగపడతాయి. ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆయనకున్న లిమిట్స్ తో ఆయన పనిచేయాలి. లిమిట్స్ ని నొక్కకుండా బయట పెరిగితే ఇంపాక్ట్ వస్తుందని ఆ ఆలోచన కూడా ఉండదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు పాలన పరంగా ఇటు రాజకీయాల పరంగా దూకుడుకు సంబంధించి పెంటపాటి పుల్లారావు గారి విశ్లేషణ ఇప్పటి వరకు మనం చూసాం. ఈరోజు కాకినాడలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఆయన కాకినాడ పోర్ట్ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ సంజయ్ భవన్ అందిస్తారు.